Good morning, everyone. This is the last topic of Unit 4, that is provisions relating to ITR, income tax returns. It is mandatory for every taxpayer to communicate the details of his income to the income tax department. These details are to be furnished in the prescribed form and get verified in the prescribed manner. That means every taxpayer కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తన యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలమ్మా. అది కూడా ప్రిస్క్రైబ్డ్ ఫామ్, ప్రిస్క్రైబ్డ్ మేనర్ అంటే నిర్దేశించిన మార్గంలో, నిర్దేశించిన పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి. Every individual whose income in 1920 does not exceeds rupees 2,50,000 need not to file a return of income. 2.5 లక్షల కన్నా తక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళు ఇన్కమ్ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. Whose income is exceeds rupees 2,50,000 need to compulsory file a return of income. 2.5 లక్షలు కనుక ఇన్కమ్ దాటినట్లయితే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. ఇన్ ద కేస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ద లిమిట్ ఈజ్ 3 lakhs అండ్ సూపర్ సీనియర్ సిటిజన్స్ ద లిమిట్ ఈజ్ rupees 5 lakhs. కంపల్సరీగా మోర్ దాన్ 2,50,000 ఇన్కమ్ కనుక దాటినట్లయితే, అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 3 lakhs, సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే 5 lakhs ఇన్కమ్ కనుక క్రాస్ అయినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్కి సంబంధించి అంటే ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ని ప్రిస్క్రైబ్డ్ ఫామ్, ప్రిస్క్రైబ్డ్ మేనర్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి హూ కెన్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్? ఐటీఆర్ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. మరి ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని సబ్మిట్ చేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. ఐటీఆర్ ఫార్మ్స్ డిపెండ్స్ అపాన్ ద స్టేటస్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. ఈ ఐటీఆర్ ఫార్మ్స్ అనేవి వాళ్ళ యొక్క స్టేటస్, ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటాయమ్మా. యాక్చువల్గా ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ సబ్మిటెడ్ ఐటీఆర్ ఫార్మ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీస్, ఇన్ ద కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్, in the case of individual, Hindu undivided family, any other persons, in the case of charitable trust, in the case of political parties, in the case of universities, colleges, other institutions, అందరూ కూడా ఐటీఆర్ ఫామ్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. మరి ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీస్, ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఏ కంపెనీ హ్యాస్ టు ఫైల్ ఇట్స్ రిటర్న్స్ ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ బీయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. వాళ్ళకి లాస్ వచ్చినా సంబంధం లేదు, కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని సబ్మిట్ చేయాలి. ఇన్ ద కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్ కూడా కంపల్సరీగా రిటర్న్స్ని సబ్మిట్ చేయాలి, లాస్తో సంబంధం లేదు. అదేవిధంగా ఎనీ అదర్ పర్సన్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఇండివిజువల్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని సబ్మిట్ చేయాలి. ఇన్ ద కేస్ ఆఫ్ చారిటబుల్ ట్రస్టులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పొలిటికల్ పార్టీస్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి. ఇన్ ద కేస్ ఆఫ్ యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క ఎగ్జామ్షన్ లిమిట్ని కనుక దాటినట్లయితే దే ఆల్సో ఫైల్ ఎ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవలసిన వాళ్ళు కంపెనీస్, పార్ట్నర్షిప్ ఫామ్, ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఎనీ అదర్ పర్సన్స్, చారిటబుల్ ట్రస్ట్, పొలిటికల్ పార్టీస్, యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఎవరు ఏ ఫామ్ ఫిల్ చేయాలి? మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ ఫామ్, ప్రిస్క్రైబ్డ్ మేనర్ అని ఫస్ట్ పారాగ్రాఫ్లోనే చెప్పాను నేను. కాబట్టి ఎవరు ఏ ఫామ్ ఫిల్ చేయాలి, ఏ ఫామ్స్ని సబ్మిట్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అనేది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఐటీఆర్ 1 ఎవరు అంటే ఇండివిజువల్స్. హూ కెన్ ఫైల్ ఐటీఆర్ 1 అంటే ఐటీఆర్ 1 ఫామ్ ఈజ్ టు బి యూజ్డ్ బై అన్ ఇండివిజువల్, ఒక విడి వ్యక్తి హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫాలోయింగ్ సోర్సెస్. తనకి ఈ క్రింది ఇన్కమ్స్ కనుక వచ్చినట్లయితే ఒక ఇండివిజువల్కి అతను ఐటీఆర్ 1ని ఫిల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆర్ పెన్షన్,
income from one house property not being brought forward losses from previous year, income from other sources not being income from lottery or race horse. అంటే ఒక ఇండివిజువల్కి శాలరీ, పెన్షన్, హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్సెస్ ద్వారా కనుక ఇన్కమ్ వచ్చినట్లయితే అతను కంపల్సరీగా ITR 1ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి ITR 2 ఎవరు చేయాలి, సబ్మిట్ చేయాలి అంటే ఇండివిజువల్ ఆర్ HUF. అంటే HUF మీన్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హూ కెన్ యూజ్ ITR 2 అంటే ఇన్కమ్ మోర్ దాన్ 50 lakhs. ఎవరి ఇన్కమ్ అయితే మోర్ దాన్ 50 lakhs ఉంటుందో ఇండివిజువల్కి, HUFకి కంపల్సరీగా ITR 2ని సబ్మిట్ చేయాలి. ITR 2 ఈజ్ యూజ్డ్ బై అన్ ఇండివిజువల్ ఆర్ ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ whose total income comprises following income from salary, pension, income from house property, income from capital gains, income from other sources including income from winning from lottery and race horses. ఈ ఇన్కమ్స్ కనుక వచ్చినట్లయితే ఒక ఇండివిజువల్కి కానీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి కానీ ఈ దిగువ మార్గాలలో ఇన్కమ్ కనుక వచ్చినట్లయితే ఏంటా సోర్సెస్ అంటే శాలరీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, హౌస్ ప్రాపర్టీ కావచ్చు, క్యాపిటల్ గెయిన్ కావచ్చు, అదర్ సోర్సెస్లో ఇంక్లూడింగ్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ అండ్ రేస్ హార్సెస్ కూడా కావచ్చు. వీళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ రకంగా ఇన్కమ్ కనుక పొందినట్లయితే ఆ ఇండివిజువల్, ఆ HUF ITR 2ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ చేయాల్సి ఉంటుందమ్మా, సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి ITR 3కి వచ్చేసరికి ఇండివిజువల్ ఆర్ HUF అంటే ఒక విడి వ్యక్తి కానీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక పార్ట్నర్స్ ఇన్ ఏ ఫామ్, ఒక ఫామ్లో పార్ట్నర్స్గా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ITR 3ని సబ్మిట్ చేయాలి. ఏ పర్సన్ బీయింగ్ అన్ ఇండివిజువల్ ఆర్ HUF who is a partner in a firm is required to use ITR 3. అదేవిధంగా ఆ పార్ట్నర్షిప్ ఫామ్లో ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్, కమిషన్, రెమ్యూనరేషన్ ఇవి రిసీవ్ కనుక చేసుకున్నట్లయితే ITR 3ని వాళ్ళు ఫైల్ చేయవలసి ఉంటుందమ్మా. Who is required to file ITR 4 means income up to 50 lakhs. ఇందాక మోర్ దాన్ 50 lakhs అన్నాను కదమ్మా, ఇప్పుడు అప్ టు 50 lakhs వరకు ఎవరు అంటే ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండ్ పార్ట్నర్షిప్ ఫామ్ అప్ టు ఇన్కమ్ 50 lakhs కనుక ఉన్నట్లయితే ఆ ఇన్కమ్ కూడా దేని ద్వారా వచ్చి ఉండాలి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, పెన్షన్, ఇన్కమ్ ఫ్రమ్ లాసెస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఆర్ లాసెస్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఆర్ లాసెస్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే ఈ దిగువ మార్గాలలో, ఈ దిగువ సోర్సెస్ ద్వారా కనుక ఇన్కమ్ అప్ టు 50 lakhs వరకు కనుక ఎర్న్ చేసినట్లయితే ఆ ఇండివిజువల్ లేదా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ లేదా పార్ట్నర్షిప్ ఫామ్ కంపల్సరీగా ITR 4ని ఫైల్ చేయవలసి ఉంటుంది. మరి నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ITR 5 ఫామ్, ఎనీ అదర్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఎనీ అదర్ పర్సన్ వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ITR 5ని ఫైల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఫిల్ చేసి. అదేవిధంగా ITR 6కి వచ్చేసరికి కెన్ బి యూజ్డ్ బై ఏ కంపెనీ, ఒక కంపెనీ ITR 6ని ఫిల్ చేసి ఫైల్ చేయడం జరుగుతుంది. అదర్ దాన్ ఏ కంపెనీ క్లెయిమింగ్ ఎగ్జెంప్షన్ అండర్ సెక్షన్ 11 అంటే సెక్షన్ 11 కింద ఎగ్జెంప్షన్ పొందిన కంపెనీ తప్ప, కొన్ని కంపెనీస్కి ఎగ్జెంప్షన్ ఉంటుంది సెక్షన్ 11 ప్రకారం, ఆ కంపెనీలు తప్ప మిగతా కంపెనీస్ అన్నీ కూడా ITR 6ని ఫైల్ చేయవలసి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలమ్మా ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ని. మరి ITR 7కి వచ్చేసరికి యూజ్డ్ బై పర్సన్స్ ఇంక్లూడింగ్ కంపెనీస్ హూ ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్స్ అండర్, దీంట్లో సెక్షన్ 139(4)A ప్రకారం చారిటబుల్ ట్రస్ట్ ఫైల్ చేయాలి ITR 7ని. సెక్షన్ 139(4)B ప్రకారం పొలిటికల్ పార్టీస్ ఫైల్ చేయాలి. 139(4)C ప్రకారం సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్స్ ఫైల్ చేయాలి. 139(4)D అమ్మది యాక్చువల్గా యూనివర్సిటీస్, కాలేజెస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ITR 7ని ఫిల్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి
ఒక్కసారి మళ్ళీ కనుక చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంపల్సరీగా ట్యాక్స్ పేయర్ తన ఇన్కమ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ప్రిస్క్రైబ్డ్ మేనర్లో సబ్మిట్ చేయాలి. అయితే అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. ఎవరి ఇన్కమ్ అయితే మోర్ దాన్ 2,50,000 ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని సబ్మిట్ చేస్తారు. దీనిలో కూడా సీనియర్ సిటిజన్స్కి అయితే లిమిట్ 3 lakhs, సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక లిమిట్ 5 lakhs. మరి ఎవరెవరు ఫైల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే కంపెనీ, పార్ట్నర్షిప్ ఫామ్, ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి, చారిటబుల్ ట్రస్ట్, పొలిటికల్ పార్టీస్, యూనివర్సిటీస్, కాలేజెస్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కూడా కంపల్సరీగా, అందుకనే పారాగ్రాఫ్లో చెప్పాను చూడండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ బీయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్, అంటే ప్రాఫిట్ లాస్ అనే దాంతో సంబంధం లేదు. కంపల్సరీగా వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. ITR 1 అయితే ఇండివిజువల్, ITR 2కి వచ్చేసరికి ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇన్కమ్ మోర్ దాన్ 50 lakhs అయి ఉండాలి. ఆ ఇన్కమ్ ఆప్షన్స్ కూడా చెప్పాను. ఇన్కమ్ శాలరీ ద్వారా వచ్చి ఉండాలి, పెన్షన్, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్ కూడా ఉంటాయి. వీటి ద్వారా వచ్చిన ఇన్కమ్ మోర్ దాన్ 50 lakhs ఉంటే ITR 2ని సబ్మిట్ చేయాలి. 3కి వచ్చేసరికి ఒక ఇండివిజువల్, హెచ్యుఎఫ్ పార్ట్నర్షిప్లో ఫామ్లో ఒక పార్ట్నర్గా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ITR 3ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్ టు 50 lakhs ఇన్కమ్ వచ్చిన వాళ్ళు, అది ఇండివిజువల్ కావచ్చు, హెచ్యుఎఫ్ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫామ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ITR 4ని ఫైల్ చేయాలి. అదేవిధంగా ITR 5 ఫామ్, ఏఓపి, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ITR 6కి వచ్చేసరికి కంపెనీస్ యూజ్ చేస్తాయి. అయితే ఎగ్జామ్షన్ పొందిన కంపెనీస్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. 7కి వచ్చేసరికి చారిటబుల్ ట్రస్ట్ అయితే కనుక సెక్షన్ 139(4)A ప్రకారం ITR 7ని సబ్మిట్ చేయాలి. పొలిటికల్ పార్టీ కూడా 139(4)B ప్రకారం సబ్మిట్ చేయాలి ITR 7ని. అదేవిధంగా సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్స్ సెక్షన్ 139(4)C ప్రకారం ITR 7ని సబ్మిట్ చేయాలి. యూనివర్సిటీస్, కాలేజెస్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సెక్షన్ 139(4)B ప్రకారం ITR 7ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. టోటల్గా 7 ఫామ్స్ చెప్పాను మీకు, ITR 1, 2, 3, 4, 5, 6, 7. మరి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇది యూనిట్ 4th యూనిట్ కంప్లీట్ అయింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీక్వెంట్గా అడగడానికి అవకాశం ఉన్నటువంటి లిస్టు ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, వీడియో నెంబర్ 1, ఫస్ట్ వీడియో, మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్స్ హాలిడే, ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ట్యాక్స్ హాలిడే, ట్యాక్స్ రిఫండ్ ప్రొవిజన్స్, ఫైలింగ్ ఆఫ్ GSTR ఫార్మ్స్. మరి మీకు ఒకవేళ రిఫరెన్స్కి బుక్స్ ఏమైనా చూడాలి అనుకుంటే కళ్యాణి పబ్లిషర్స్ చూడండి, హంసరాలా చూడండి, జై భారత్ పబ్లికేషన్స్ చూడండి అమ్మా. ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఇంకొకటి PAN అనేది మర్చిపోయాను, అది కూడా యాడ్ చేసుకోండి అమ్మా. కాబట్టి ఫ్రీక్వెంట్గా అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్, ఒకటి పాన్, రెండోది ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, మోడ్స్ ఆఫ్ రికవరీ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్స్ హాలిడే, ట్యాక్స్ రిఫండ్, ఫైలింగ్ ఆఫ్ GSTR ఫార్మ్స్. ఇవి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీక్వెంట్గా అడగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.